సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నన్ను అడిగినటువంటిది ఇటీవల ఆగస్ట్ 24న ఢిల్లీ నుంచి పాటియాలా వెళ్తున్న అమ్మాయి మీద బస్సులో అత్యాచారం జరిగిన ఘటన. ఆ ఘటన గురించి వివరాలు వింటే చాలా బాధాకరంగా, హృదయ విదారకంగా ఉన్నాయి. ఆ అమ్మాయి బస్ ఎక్కింది. బస్‌లో వెళ్తుంటే ఆల్రెడీ అమ్మాయి ఏదో ప్రాబ్లమ్స్‌లో ఉన్నట్టుంది. 16 ఏళ్ల అమ్మాయి. తనేదో టెన్షన్‌లో బస్ ఎక్కింది. ఆ బస్‌లో కండక్టర్, డ్రైవరు వాళ్ళు మొదలుపెట్టారు, అత్యాచారం చేశారు. వాళ్ళకి తోడు ఇంకొకతను చేశాడు. వాళ్ళ బస్సు ఆగి ఈ పనులు చేస్తుంటే ఇంకొక బస్సు ఎదురొచ్చింది. రిటర్న్ ఢిల్లీకి వెళ్ళే బస్సు ఒకటి, ఢిల్లీ నుండి పాటియాలా వెళ్తున్న బస్సు ఒకటి. ఆ బస్సులో ఆపోజిట్ బస్సులో వాళ్ళు ఆగి వీళ్ళెందుకు బస్సు ఆగింది అని అక్కడికొచ్చి చూసి బస్సులో జరుగుతున్న దారుణ అమానుష అత్యాచార పర్వాన్ని చూసి వాళ్ళు కూడా అందులో మళ్ళా మాకొక్క అవకాశం వచ్చింది అని మళ్ళీ వాళ్ళిద్దరూ కూడా చేశారు. అంటే బస్సులో ఉన్న ముగ్గురు, ఎదురు బస్సులో ఉన్న ఇద్దరు చేశారు. అట్లా ఆ రాత్రంతా ఆ అమ్మాయిని అత్యాచారం చేస్తూ అమ్మాయి పరిస్థితిని పట్టించుకోకుండా చేస్తూనే ఉన్నారు. ఆ తర్వాత ఆ బస్సు తన గమ్యానికి చేరుకుంటున్న క్రమంలో క్యాషియర్‌గా డబ్బులు ఇవ్వాల్సిన సందర్భంలో బస్ డిపోకి వెళ్ళి ఈ 5గురు ఆ అమ్మాయి బస్ డిపోకి వెళ్ళినప్పుడు కూడా ఈ నలుగురు చేస్తూనే ఉన్నారు ఆ అమ్మాయి మీద అత్యాచారం. ఆ క్యాషియర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు కట్టడానికి వెళ్ళినటువంటి కండక్టర్‌ని ఇంత లేట్ ఎందుకయింది అని అడిగితే, నిలదీస్తే కంప్లైంట్ ఇస్తానని చెప్తే అతను భయపడి లేదు బస్సులో ఒకటి ఉంది మీకు చూపిస్తాను రండి అని అతన్ని తీసుకొస్తే మళ్ళీ అతను కూడా తనకి అందిపుచ్చుకున్న అవకాశం, దొరికొచ్చిన అవకాశం అంటూ అతను కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు. కంటిన్యూగా ముందు ముగ్గురు, ఆ తర్వాత మరో ఇద్దరు, ఆ తర్వాత ఇంకొక అతను ఆ డిపోలో పనిచేసే క్యాషియర్. యూపీకి చెందినటువంటి ఈ 6గురు ఆమె మీద చేసిన దారుణమైనటువంటి అత్యాచార పర్వంతో ఆ అమ్మాయి మతి స్థిమితం కోల్పోయి ఆమెని బస్టాండ్‌లో దింపితే అక్కడ ఉన్న ఎక్కడైతే ఆమెను దించిపోయారో ఆమె ఈ మ్యాగీ ఇట్లాంటి ఫాస్ట్ ఫుడ్ చేసే అతను కూడా అమ్మాయితో మిస్‌బిహేవ్ చేయబోయాడు. 16 ఏళ్ల ఆ పిల్లని. ఆ తర్వాత అదంతా చూస్తున్న ఒక గార్డ్ సీడబ్ల్యూసీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి చేసి 1089కి చేసి వాళ్ళని పిలిచి అప్పచెప్పాడు. అట్లా అమ్మాయిని పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకుని సిడబ్ల్యూసి వాళ్ళ పర్యవేక్షణలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మొత్తం పరిశీలిస్తే ఈ అత్యాచార పర్వం బయటపడింది. అంటే ఇక్కడ ఈ విషయంలో మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఒక ఆడపిల్ల 15-16 ఏళ్ళ అమ్మాయి కానీ ఎవరైనా కానీ ఒక స్త్రీ బయటకి ఒంటరిగా వస్తే ఆమె పబ్లిక్ ప్రాపర్టీ అయిపోతుంది. ఆమె వెనక అటు ఇటు ఎవరు లేరు, ఆమె నిస్సహాయంగానో అమాయకంగానో ఉందనుకుంటే అది మాకు దొరికిన అవకాశం అనుకుంటున్నారు. కానీ ఒక ఆడపిల్ల మీద, ఆమె మైనర్ అయితే అసలు ఒంటి మీద చేసే హక్కు ఎవరికి లేదు. ఆమె అంగీకారం తెలిపినా ముట్టుకునే హక్కు ఎవరికి లేదు. అది కూడా అంటే ఇది చట్టం చెప్తుంది కానీ ఆ చట్టం ఎవరికి తెలియదు, ఎవరికి అర్థం కాదు. ఈ దేశంలో పుట్టిన ప్రతి మగవాడికి లేదా చాలా మంది మగవాళ్ళకి అర్థమయ్యేది, నేను అందరినీ అనట్లేదు, ఎక్కువ మంది మగవాళ్ళకి అవకాశం దొరికితే ఉపయోగించుకోవచ్చు. మైనర్ అయితే అవకాశం దొరికినా, అంగీకారం తెలిపినా ఆమె ఒంటి మీద చేయి వేయొద్దు అనే కనీస స్పృహ ఈ సమాజంలో లేదు. కుటుంబాల్లో హింసను ఎదుర్కొంటారు ఆడపిల్లలు, తండ్రి నుంచి, అన్నదమ్ముల నుంచి, ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులు, స్నేహితులు, మేనమామలు లేదా బాబాయిలు, లేదంటే ఇంటి పక్కోళ్ళు, తెలిసినోళ్ళు. భారతదేశంలో జరుగుతున్న చైల్డ్ అబ్యూస్లో 98% తెలిసిన వాళ్ళే చేస్తున్నారు. ఈ కేసులో కూడా ఆ బస్సులో ఒంటరిగా ఉండి చివరి స్టాప్ వచ్చినా కూడా అమ్మాయి అసలు ఎక్కడ దిగాలో కూడా అర్థం కాని అయోమయంగా కూర్చుంది కాబట్టి వాళ్ళు అవకాశం తీసుకున్నారు. అంటే నిస్సహాయంగా ఉంది, ఒంటరిగా ఉంది, మాకు ఒక అవకాశం అని కనీసమైన ఆలోచన లేకుండా, మా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు, మా పిల్లల పరిస్థితి ఏంటి ఇట్లాగే ఎవరైనా ఆలోచిస్తే అని కూడా కనీసమైన స్పృహ లేకుండా
నిర్దాక్షిణ్యంగా ఆ పిల్ల ఆ బాధ భరించలేక ఆ అమ్మాయి అరిస్తే చంపేస్తాం. అరిస్తే అంటే నోరు మోపిచ్చారు, చేశారు, తట్టుకోలేక అరిస్తే కూడా అరిస్తే చంపేస్తామని భయపెట్టి, బెదిరించి, నువ్వు అరవకుండా ఉంటేనే నిన్ను దింపుతాం పాటియాలలో అని చెప్పి, పటియాలలో దింపడానికి ఇన్ని కండిషన్స్ పెట్టి దారి పొడుగున చేస్తారు. వీళ్ళు చేసింది కాక ఇంకెవడో వచ్చి చూస్తే వాళ్ళు అంటే ఏమనుకుంటున్నారు? రోడ్డు మీద ఆడపిల్లలు తిరగొద్దా? తెలుసో తెలియకో అమాయకంగానో నిస్సహాయంగానో ఉంటే, ఒంటరిగానో ఉంటే ఇదేనా? చాలా మంది ఎన్నో సమస్యలతో ఒంటరితనంతో బయటకు వస్తారు. అంటే కొన్నిసార్లు కుటుంబ సమస్యలు భరించలేకో, ఆర్థిక సమస్యలు భరించలేకో, ఒక గందరగోళంలో కూడా అట్లా కనపడతారు. ఈ మధ్య నేను నా ఫ్రెండ్, మేము ఒక ముగ్గురం, భూమిక సత్యవతి గారు, నేను, విజయ గారు, ముగ్గురం వెళ్తే ఒక అమ్మాయి అలాగే బాగుంది, నా దగ్గర రూపాయి లేదు, నాకు ఏదైనా హెల్ప్ చేస్తారా అని చాలా గందరగోళంగా అడిగింది అమ్మాయి. అమ్మాయిని చూస్తే మాకే ఒకసారి గుండె జల్లుమంది. చక్కగా ఉంది, నిస్సహాయంగా ఉన్నట్టుంది. అట్లాంటి పరిస్థితి ఎప్పుడైనా ఎవరైనా ఎదుర్కోవచ్చు. ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు, కుటుంబంలో భయంకరమైన డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, ఇళ్లలో ఉండలేని స్థితిలో కూడా చాలా మంది బయటకు వస్తారు. బయటకు వచ్చారంటే వాళ్ళు పబ్లిక్ ప్రాపర్టీ అయినట్టు, లేదా బస్ ఎక్కినా, రైలు ఎక్కినా, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో దిగినా, వాళ్ళ గమ్యస్థానాలకు ఒంటరిగా వెళ్తున్నా, ఆటో డ్రైవర్లైనా, ఎవరైనా ఎందుకు ఇంత హింసకు పాల్పడుతున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. అంటే ఈ సమాజంలో రోడ్డు మీద వచ్చిన అమ్మాయి మీద మాకు హక్కు ఉంది అనుకునే ఆలోచన మనం మార్చలేకపోతున్నాం. ఎక్కడన్నా ఉండని, ఎప్పుడన్నా ఉండని, ఎట్లన్నా ఉండని, అమాయకంగా ఉండొచ్చు, ఒంటరిగా ఉండొచ్చు, నిస్సహాయంగా ఉండొచ్చు, తెలివి లేకుండా కూడా ఉండొచ్చు. కానీ ఆమె ఒంటి మీద చేసాకు ఎవరికి లేదు. ఆమె మైనర్ అయితే అంగీకారం తెలిపినా లేదు, మేజర్ అయితే అంగీకారం లేకుండా ముట్టుకునే హక్కు ఎవరికి లేదు. కాబట్టి ఇవన్నీ ఎవరు చెప్పాలా? ప్రభుత్వాలు చెప్పాలి. 2 చుక్కలు పోలియో మందేస్తేనే పోలియోని ఎరాడికేట్ చేయగలమని చెప్పిన ఈ ప్రభుత్వాలు ఆమె అంగీకారం లేకుండా ఆమె ఒంటి మీద చెయ్యి వేయకూడదు అని ఎందుకు చెప్పరు? ఏవేవో పెద్ద మాటలు మాట్లాడతారు, ఉరి శిక్షలు, ఎన్కౌంటర్లని. అవి అక్కర్లా, ఎన్కౌంటర్లు, ఉరి శిక్షలు అక్కర్లా. ఆమె అంగీకారం లేకుండా ఆమె ఒంటి మీద చెయ్యి వేయొద్దు అని చెప్పడం చేతగాని చోట, చెప్పడం విఫలమైన చోట ఈ అత్యాచార పర్వాలు సాగిపోతున్నాయి. ఇవాళ 16 ఏళ్ల అమ్మాయి ఉత్తరప్రదేశ్లో బీజేపీ పాలన, ఇవేమన్నా అంటే బీజేపీ ఉన్న చోటే మీరు మాట్లాడతారా అని కాదు. ఇప్పుడు మీ సుమన్ టీవీ వాళ్ళు ఈ ఘటన నాకు పంపించి ఈ ఘటన మీద మాట్లాడండి అంటే నేను మాట్లాడుతున్నా. అక్కడ బీజేపీ ఉంది కాబట్టి మాట్లాడట్లా. కాబట్టి స్త్రీలను గౌరవిస్తామని చెప్పిన చోట అదే, స్త్రీలకు రక్షణ ఉందన్న మమతా బెనర్జీ ఉన్న ఆర్జీ కార్ హాస్పిటల్లో అదే. కాబట్టి కమ్యూనిస్టులు ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, ఎవరున్నా ఈ అత్యాచార పర్వాలు సాగిపోతుంటే నిరాటంకంగా మాట్లాడితే ఈ రకంగా రాజకీయ ప్రయోజనాలని తీసుకొస్తున్నారు. కానీ అసలు స్త్రీలను గౌరవిస్తాం, దేవతలుగా చూస్తాం అన్నటువంటి పాలకులు, వినేష్ పోగట్ లాంటి వాళ్ళు లైంగిక వేధింపులు జరిగాయంటే గొంతు మీద కాలేసి తొక్కారు. అంటే లైంగిక వేధింపుల విషయంలో ఎవరు బయటకు వచ్చినా భద్రత కల్పించాల్సిన పోలీసులు, పాలకులు నిర్లక్ష్యంగా, నిర్దాక్షిణ్యంగా ఉన్నారు. కాబట్టి ఈ రకమైన ఆమోదం తెలుపుతున్నారు అత్యాచార పర్వాలకి. ఇవాళ ఆర్జీ కార్లో అయినా అంతే, యూపీలో అయినా అంతే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అయినా అంతే. కాబట్టి స్త్రీల మీద సాగుతున్న ఈ అత్యాచారాల పట్ల బాధ్యతగా పోలీసులు, పాలకులు లేనంత వరకు ఇటువంటివి జరుగుతాయి. యూపీలో ఈ జరిగిన ఈ 6 నిందితుల్ని కూడా ఇవాళ పోలీసులు పట్టుకున్నారు. 6 నిందితుల మానసిక స్థితి ఏంటి? ఆ 6 నిందితుల్ని ముందు పెట్టి ఏ మగవాళ్ళు ఇలా ఆలోచించకూడదు, ఆలోచిస్తే వీళ్ళలాగా నేరస్తులుగా నిలబడవలసి ఉంటుంది, శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను.